బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కొండ పైనే కాదు, కొండ కింద వైసీపీ హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా, తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది. ఈ కొత్తగా వెలుగులోకి వచ్చే కుంభకోణం మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ జగన్. ఏదైతే చూసుకుంటే కూటమి ప్రభుత్వ నేతృత్వంలో కూడా చూసుకుంటే టీటీడీలోనే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకు ఒక కుంభకోణం బయటపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా నెలకొందని మనం చెప్పుకోవాలి. మొన్నటి రోజు కల్తీ నెయ్యి కావచ్చు, మరోసారి చూసుకుంటే పరకామణి చోరీ కావచ్చు, ఇప్పుడు తాజాగా పట్టు వస్త్రాలు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాత్రం తిరుపతి స్వయాన వెంకటేశ్వర స్వామికి అన్నైనటువంటి తిరుపతి గోవిందరాజస్వామి సన్నిధిలో కూడా సుమారు 50 కేజీల బంగారం మాయమైనట్టు కూడా ఇటు విజిలెన్స్ విచారణలో కూడా తేలినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఏదైతే చూసుకుంటే 2021-22 మధ్యలో కూడా సుమారు 100 కేజీల బంగారు, అంటే 32 కోట్ల రూపాయల విలువ చేసే 100 కేజీల బంగారాన్ని కూడా స్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని కూడా టీటీడీ అప్పుడు పాలక మండలి వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఈవో జవహర్ రెడ్డి నేతృత్వంలో కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి టీటీడీ ట్రెజరీ నుంచి కూడా ఈ 100 కేజీల బంగారాన్ని తీసుకెళ్లి ఆ బంగారు తాపడం ఏదైతే గోవిందరాజస్వామి ఆలయం ఉందో ఆ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి కూడా ఈ తాపడం చేయాలని కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం 9 లేయర్లతో కూడా ఈ బంగారు తాపడం చేయాల్సినటువంటి పరిస్థితి. దీనికి చూసుకుంటే మాత్రం కేవలం 2 లేయర్లతోనే ఈ బంగారు తాపడం పనులు కూడా చేసినట్టు విజిలెన్స్ విచారణలో కూడా తేలినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అప్పట్లోనే 2022-23 మధ్యలో కూడా చూసుకుంటే హిందూ జనశక్తికి సంతకు చెందినటువంటి లలిత్ కుమార్, అదేవిధంగా ఆదిపాట్ల కళాపీఠం అధ్యక్షురాలైన శ్రీమతి కరాటే కళ్యాణి కూడా దీని మీద చాలా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో అంటే 2023లోనే దీనికి సంబంధించి విజిలెన్స్ కూడా అంటే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అప్పుడు దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం చాలా తూతూ మంత్రంగానే విచారించి కూడా టీటీడీ ఒక వివరణ అయితే ఇచ్చినటువంటి ఏదైతే గోవిందరాజస్వామి ఆలయము ఉంటుందో ఇది మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ దొంగతనం జరిగేదానికి ఆస్కారమే లేదని చెప్పి కూడా ఆ టైంలో అది కొట్టిపారేసినటువంటి పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారం వచ్చినప్పటి నుంచి శ్రీవారి భక్తుల మనోభావాలు ఎక్కడా దెబ్బతీయకుండా గతంలో జరిగినటువంటి కుంభకోణాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ కూడా వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా అడుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించిన తాజా సమాచారం కూడా బయటపడినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. గగన రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.